నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే ఇక మా గిట్లుంటే అదే ఆ కథ వ్యవహారం అంతా హైదరాబాదులో అమీర్పేటలో జరిగిందంటే ఇది ఏంటిది ముచ్చట అంటే పిల్లి కోసం పానం తీసుకున్న డిగ్రీ చదువుతున్న విద్యార్థిని హిమా బిందువు. వినవా? పిల్లినట ప్రేమగా పెంచుకునేదట. పెంచుకున్న పిల్లి ఇక ఆమె కాలేజీకి పోయి వచ్చినాక కూడా పిల్లితోటి ఆడుకునేది. ఇక పోయే ముందర కూడా పిల్లితోటి ఆడుకొని కాలేజీకి పోయేది. మళ్ళీ కాలేజీకి పోయి వచ్చినాక మళ్ళీ దాంతో ఆడుకునేది. సరే, ఇట్లా ఆడుకొని ఎవరైనా సాధుడు జంతువులు అన్నప్పుడు ఇంట్లో ఉండే కుక్క పిల్ల కావచ్చు, పిల్లి కావచ్చు, అట్లా మస్తుగా పెంచుకుంటారు. కానీ పిల్లికి ఏమైందో మరి ఎట్లయిందో, ఆ పిల్లికి ఏం రోగం వచ్చిందో, సరే చచ్చిపోయింది. మరి అది చచ్చిపోతే కూడా బాధపడి ఏడుస్తుంటే ఆ తల్లిదండ్రులు కూడా అన్నారట, సరే బుజ్జి ఇక అయ్యింది అయిపోయిందమ్మా, మా అమ్మ ఇక అయ్యింది బాధపడుతూ వస్తుంది, ఇక చచ్చిపోయిన దాని గురించి ఏం చేస్తాం, ఇక అయితే ఏడుతున్నా కాడికి ఏడుతున్నామని ఊకోమన్నారట. నిమ్మలంగా చేసుకోవాలంటే అస్సలు ఊకుంటలేదట. మనస్తాపానికి గురి అయిందట బాగా. ఇక ఇంటలేదట మొత్తం మీద. అటు ఇటు బాధపడి లాస్ట్కి ఏం చేసింది, తల్లి ఆ ఇంట్లో బొద్దింకలకు చీమలకు రాసే బల్పాలు ఉంటాయిగా, అవి అవి అయితే దంచుకుందట మెత్తగా. తల్లి గిలాసాలు కలుపుకుందా మరి ఎటనో మెత్తగా దంచుకొని తిన్నదట. ఉంటుందా? అదే ఆయమన్న పిల్ల పానం తీసుకుంది. డిగ్రీ చదువుకున్న పిల్ల, 20 ఏళ్ళ పిల్ల, మొదటి సంవత్సరం అట డిగ్రీ. అయ్యా, ఎవరు రాష్ట్రం గిట్ట ఉంది, గిట్ట వంటి కథనాలు జరుగుతున్నాయి. ప్రాణం అంటే ఇవాళ పోతే రేపు కొనుక్కొచ్చుకునేదా, లేకపోతే అన్న దొరుకుతుందా? అది ప్రాణం అంటే ఎవరికి పాయిద ఏమన్నా లెక్క లేకుండా అయిపోయిందేమా? ఒక్కసారి ప్రాణం పోతే వస్తుందా? ఏదో 4 కాలాల పాటు భూమి మీదకి వచ్చినాం, 4 కాలాల పాటు ఉండాలి, పోతాం మళ్ళా అని. అమ్మ ఇంత అవసరానికి నువ్వు చచ్చుడు ఎందుకు అంటే మరి పిల్లి తాగకుండా ఉంటుందా? నీకు సాగొచ్చినా నువ్వు కూడా చేస్తావు, కానీ నీకు రాకముందుకే చచ్చినావుగా. ఇది ఏం మంచిగా అనిపిస్తలేదు. పిల్లి కోసం సాగుడేందా? పిల్లి చస్తుంది అట్ట అనుకుంటే రోజు మనుషులే చస్తురు. రోజు వాడు పొడిచి చంపుతుడు, వాడు కోసి చంపుతుడు, సాగుతోటి చెలగాటం ఆడుతురు ఒక్కొక్కడు. అర్థం లేకుండా అయిపోయానేమమ్మా. ఇప్పుడు నీ తల్లిదండ్రులకు ఎంత బాధ, వాళ్ళు ఎంత బాధపడతారు? పిల్లి కోసం పిల్ల చచ్చిపోతాదా? ఇప్పుడు వాళ్ళు అనుకోరు చెయ్యెత్తేదిన బిడ్డ బాయాని వాళ్ళు ఎంత దుఃఖపడతారు. వాళ్ళకి ఏం మిలిగిచ్చిపోయినావు? నువ్వు చదువుకున్న డిగ్రీ ఏంటికి లాభం? అది చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నా బిడ్డ గొప్పగా చదువుకోవాలని ఎన్ని కార్డ్స్ పెట్టిరో, ఎడ చదివిపించరో అదంతా గంగలో పోసినట్టేగా. ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండొద్దు ఆడలేము. పెంచుకున్న దాని మీదనో ఏదో దేని మీద ఉన్న ప్రేమ దాని మీదనే ఉండాలి. కానీ ఇంత ఓవర్ పానం తీసుకున్నంత ప్రేమ ఎందుకు? మనం మనిషి పుట్టుక పుట్టినాం భూమి మీద, మనుషులు చేయాల్సిన పని చేయాల్సిందే. కానీ జంతువుల కోసం పానం తీసుకుంటారా? అంత ప్రేమించవద్దు అంటలేము, ప్రేమిస్తామా. పానం పోతే మళ్ళీ వస్తుందా? మరి ఊడేమో ఊడో అంటే ఆడు తుపాకీ తీసుకున్నట ఉండా లేదా అని ఇట పెట్టుకొని డల్లు అని చూసినట ఉంటుందా? అది తల్లి అవతలకి తిరిగి వెళ్ళాలి కాబట్టాడు. అందులో బుల్లెట్ ఉందో లేదా అనుకున్నాడు పూటుగాడు. ఉందో లేదా అని ట్రై చేస్తావురా బోసిడికే. అందులో ఉండనే ఉందట, చేసేవాడు చచ్చే. ఏముంది, నవ్వుతా మళ్ళీ ఓకానేమో అది మైపునారనే యానో మరి ఆమె ఏమో ఉరిపెట్టుకుంటా అంటుందట. ఇట్లా నేను ఉరిపెట్టుకుంటా చూడు, ఎట పెట్టుకుంటారో చూడు అని ఎలాడబడుతుందట. వాడేమో మొగడేమో కిటికీలాగా తీస్తుండు. ఏమో పెట్టుకోపోయినా అది ఇట్లా ఎన్నిసార్లు చేయాలి అని వాడు చూస్తున్నాడు. ఇట్టా తీస్తుంటే అటు ఇటు అన్నదా కూడా ఖాళీ జారిందా, కుర్చీ కాళ్ళ కిందకి జారిందా, బెడ్ మాత్రం కింద వాడు సున్నా. నవ్వుత కోసిన ముక్కు ఏదినా రాదన్నట్టు పానం బాయన. ఏందిరే ఇది, ఏమన్నా అర్థం ఉందా? ప్రాణాలకి ఏమనుకుంటురా అని దుకాణాల గిట్ట పోయి బుడ్డపిల్లల గిట్ట బుర్రల ప్యాకెట్లు కొనుక్కొచ్చుకున్నట్టే అనుకుంటున్నాడు. దొరికితే బాగానే ఉండు. అట్నుంటే రోజు 10 మంది చదురు, 10 మంది లేదురు. ఈ అల్పం శాతాలు చేయొద్దు, ఇటువంటి లెక్కలు చేయొద్దు. ఏంది ఈ తుపాకీ పట్టుకును, ఈ ఉరి పెట్టుకుంటాను వాళ్ళకి చెప్తున్నాయి ఈ మాట. ఇక ఆమెమో జంతువుల కోసం పానం తీసుకుంటుందంటే సాధుడు జంతువు చచ్చిపోతే పానం తీసుకుంటారామా? అమీర్పేట జరిగిందట. ఇది అమీర్పేట హైదరాబాద్ పట్టణం ఉందిగా, ఆడ జరిగిందట. బుజ్జి పేరట హిమా బిందు అట.
ఏం విమా బిందువో అమ్మ నిన్ను చూసి మరి ఇంకో మిగతా వాళ్ళు పిల్లలు దాదు కూర్చోళ్ళు ఒక్కొక్క పిల్లలు జూలు జూలు కుక్కలేడం దాదు కూర్చోళ్ళు మరి వాళ్ళు ఏం చేయాలను ఇక నిన్ను చూసి అబ్బా సాదుకున్న పిల్లి చచ్చిపోతానే పిల్ల చచ్చిపోయిందే ఇప్పుడు నా కుక్క చచ్చిపోతా నేను చచ్చిపోతా అనుకుంటే అటు అయింది ఇప్పుడు ఇది అని వాడు చూపించిన వాళ్ళకు ఏ, చట్ ఇది మంచిగా లేదు ప్రజలారా మీ అందరికి చెప్తున్నాను ఉంటే అటువంటిది ఎవరు చేయొద్దు మంచిగా ఉండదు అటు చేస్తే ఏం సకదానం ప్రాణం పోగొట్టుకుంటారా బా మీరు మంచిగా ఉండాలి అన్నిటి మీద ప్రేమ ఉండాలి వద్దంటలేం ప్రేమించాలి వద్దంటలేం పిల్లులు కావచ్చు కుక్కలు కావచ్చు సాధు జంతువులు ఏవైనా కోళ్ళను కావచ్చు అన్నిటిని పెంచుకోవచ్చు పోతాయి పోకుంటే ఏముండదు ఎవరు ప్రాణం పోతుంటుంది ఇంట్లో నాయనమ్మో తాతనో అమ్మమ్మో ఉంటుంది మరి వాళ్ళు ఎప్పుడో మన అమ్మలని నాయనలని అన్నోళ్ళే వాళ్ళు మరి వాళ్ళు చచ్చిపోయిరా నువ్వు మనం చేస్తాం వాళ్ళేమంటే ఎవడైనా కావాల్సిందని 4 రోజులు వెనక ముందు అంతే కానీ ప్రాణాలు తనంతలా తాను తీసుకోవద్దని చెప్తున్నా ఓకేనా పోయేస్తాం మరి